2019 తర్వాత రెన్యూ పవర్ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. దీంతో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైందని నారా లోకేష్ అన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒకటి దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉద్యోగాలు కల్పించాలి. కష్టపడి తల్లిదండ్రులు వ్యవసాయం చేసి పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. ఒక పూట తినక పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. మనం ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కలిగిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాం. మీరు చూసి ఉంటారు, మొన్న ఈ మధ్య ఈ ప్రోగ్రాం ముందు చాలా పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో రిలయన్స్ వాళ్ళని తీసుకొచ్చాం. దాదాపు 500 ప్లాంట్లు పెడతా ఉన్నారు, గ్యాస్ సిబిజీ గ్యాస్ ప్లాంట్లు. దాని ద్వారా కూడా ఒక ప్లాంట్కి వచ్చేతలకి దాదాపు 500 మంది పైచీలకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొచ్చాం అనమాట. ఇట్లా ఎక్కడ చూసినా సరే మనం ఇండస్ట్రీ తీసుకురావాలి. రైతాంగంతో పాటు రైతులతో వ్యవసాయంతో పాటు ఉద్యోగ కల్పన, పిల్లలు ఉద్యోగాలు ఇస్తే కనుక ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా రైతుల్లో మనోధైర్యం వచ్చింది. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తా మంచి జీవితం కొనసాగిస్తుంటే అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. తప్పకుండా ఈ కార్యక్రమం సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు పాదాలు మేము చేస్తాం. చూస్తూ ఉన్నారు, గతం 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా ఇలా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 800 కోట్ల రూపాయలు రోడ్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ కూడా చేస్తాం. మళ్ళీ కూడా ఇంకా 600 కోట్ల రూపాయలతో రోడ్లు పిలిచారు. అదేవిధంగా గ్యాస్ ఇస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో పిల్లలు చదువుకోవడానికి ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇంటికి ఒక పిల్లాడికి ప్రతి పిల్లాడికి కూడా 15,000 ఇస్తా ఉన్నారు. అది తప్పకుండా చేస్తాం. రైతులకు కూడా ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండదని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెన్యూ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడిని పెడుతున్నందుకు వాళ్ళ కంపెనీకి కూడా పేరున అభినందన తెలియజేసుకుంటూ ఈ ఎంఓయూ చేసుకోవడం